ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మరొక కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఈ భూమి మీద కొన్ని అడవులు కేవలం చెట్లు కాదు, అవి ప్రాణం పోసుకుంటాయి, అవి మాట్లాడతాయి, ఇంకా ప్రేమిస్తాయి కూడా. ఈ అడవి పేరు నీలవనం. ఇక్కడ ప్రతి ఆకు ఒక జ్ఞాపకం ఉంది, ప్రతి జీవికి ఒక బంధం ఉంది. ఇక్కడ మనిషి అడుగు పడలేదు, కానీ ప్రకృతి అడుగు ప్రతి చోట ఉంది. బలంతో కాదు, దయతో అడవిని కాపాడేవాడు. ఇంకా చిన్న బేర్ చిన్ను ఆట, అల్లరి, ప్రేమ అడవికి నవ్వు నేర్పించాడు. ఇద్దరు కలిసి అడవిని ఒక కుటుంబంలా చూశారు. ఒక రాత్రి ఆకాశం గర్జించింది, అడవి కంపించింది. ఆ మీద ఒక చిన్న ఏడుపు మనిషి పిల్లాడిది వినిపించింది. ఆ పిల్లవాడు అమ్మ నాన్న లేకుండా ఒక్కడే అక్కడ పడుకొని ఏడుస్తూ ఉన్నాడు. ఇంకా ఆ ఏడుపు వినగానే ఆ బేడ్స్ ఇద్దరు కూడా వెళ్లారు, భయంతో కాదు, కరుణతో. ఇంకా ఆ పిల్లాడిని చూసి కరుణ పుట్టింది. ఆ అబ్బాయిని దగ్గరకు తీసుకుని తనని కొడుకులా పెంచాలి అని అనుకున్నారు. ఇంకా ఆ పిల్లాడికి ఆరు అని పేరు పెట్టారు. ఆ క్షణంలో అడవి ఒక మనిషిని స్వీకరించింది. ఇంకా ఆరు పెరగడం మొదలు పెట్టాడు. కానీ అడవిలో ఒక్కడే కాదు, స్క్విరిల్ చిన్న కానీ చాలా చాలా క్లెవర్. ఇంకా ర్యాబిట్, బన్నీ భయం ఉన్న హృదయం మంచిది. టాటాయిస్ కశువ తాత కాలం గురించి అన్ని తెలిసిన జ్ఞాని. ఇంకా స్నేక్ నాగా మాటలు తక్కువ, రక్షణ ఎక్కువ. ఇంకా ఓల్ జ్ఞాని రాత్రి అడవి కన్నా. డీర్ మాయ ప్రేమ అంటే భయం లేకుండా నేర్పించింది. ఇలా ఆరుకి అడవి అమ్మ అయింది. ఇంకా అనిమల్స్ అన్ని కూడా సిబ్లింగ్స్ అయ్యారు. అయితే రోజు ఈ అనిమల్స్ అన్ని కలిసి ఈ అబ్బాయితో ఆడుకునే వాళ్ళు, పాటలు పాడుకునే వాళ్ళు. ఇంకా ఆ అబ్బాయిని చాలా కేరింగ్ గా చూసుకునే వాళ్ళు. ఆరు నడవడం నేర్చుకున్నాడు, చెట్టు దగ్గర, నీళ్ళ మీద, నది పక్కన. ఇంకా బియర్స్ తన చేయి పట్టుకున్నారు. టాటాయిస్ కథలు చెప్పాడు. ర్యాబిట్ నవ్వు నేర్పించింది. ఈ పిల్లాడు మనిషి అని అడవి మర్చిపోయింది. ఎందుకంటే ప్రేమకి జాతి ఉండదు, కానీ మనిషి భయం ఎక్కడ ఉంటుందో అక్కడే వినాశనం కూడా ఉంటుంది. మెషిన్స్ నడవడం మొదలు పెట్టాయి, చెట్లు పడిపోయాయి, అడవి కాలిపోవడం మొదలు పెట్టింది. ఇంకా ఈ అడవి ఏడుస్తుంది, కానీ భయపడలేదు. ఆరు అప్పుడే అర్థం చేసుకున్నాడు, ఈ అడవి నాకు జీవితం ఇచ్చింది, ఇప్పుడు నా టర్న్, నేనే ఈ అడవిని రక్షించాలి అని అనుకున్నాడు. ఇంకా ఆరు పెరుగుతూ ఉంటాడు, చెట్లు ఎక్కడం, ఆడుకోవటం, దిగటం, ఇలాంటివన్నీ చేస్తూ ఒక అడవి మనిషిలాగా తయారవుతాడు. ఇంకా బియర్స్ అడవిని డిఫెండ్ చేశారు. స్నేక్ ఫైర్ ని ఆపింది, స్క్విరిల్ హంటర్స్ ని డైవర్ట్ చేసింది. కానీ ఒక బలమైన బలిదానం అవసరం అయ్యింది. భీమా అడవి కోసం తన ప్రాణాన్ని రిస్క్ లో పెట్టాడు. భీమా భూమి మీద పడిపోయాడు, అడవి సైలెంట్ అయింది. ఇంకా ఆరు తన దగ్గరికి పరిగెత్తాడు. నీకు రక్తం మనిషిదే, కానీ గుండె అడవిది అని భీమా చెప్పాడు. ఆ మాట ఆరు జీవితం మార్చింది. సమయం గడిచింది, అడవి కాపాడబడింది. ఇంకా ఆరు ఇప్పుడు పిల్లాడు కాదు, ఒక రక్షకుడు. ఈ అడవి ఇప్పుడు సేఫ్, ఎందుకంటే మనిషి ప్రకృతి కాపాడితే ప్రకృతి మనిషిని కాపాడుతుంది. ఈ కథకి ఎండింగ్ లేదు, ఎందుకంటే అడవి ఇంకా బ్రతికే ఉంది. ఫైనల్ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, నేచర్ ఈస్ నాట్ అవర్ ప్రాపర్టీ, ఇట్ ఈస్ అవర్ ఫ్యామిలీ. ఇంకా
ఇంకా ఇలాంటి నీతి కథల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.